ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ నేత దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం పేదవాడికి వైద్య విద్య దూరం చేయడమేనని దొరబాబు అన్నారు. వైసీపీ పోరుబాటపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి సిద్ధు అందిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, విద్య వైద్య ఆరోగ్యం కూడా దూరం చేయడం ప్రభుత్వం లక్ష్యమని వైసీపీ పార్టీ పోరుబాటు పెట్టింది. ఇక్కడ మరింత సంవత్సరం వైసీపీ నాయకులు ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రైవేటీకరణ చేయడం వల్ల నష్టం ఏం జరగలేదు అంటున్నారు గవర్నమెంట్? ప్రైవేటీకరణ జరగడం వల్ల నష్టం జరగలేదు అన్నటువంటి పూర్తిగా అబద్ధం. ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఒక ప్రైవేటు వ్యక్తి ఈరోజు 1000 కోట్ల రూపాయలతో 2000 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీని కానీ మెడికల్ హాస్పిటల్ తీసుకుంటే వాళ్ళు ఉచితంగా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసాం. అందులో వాలంటీర్లు అవ్వచ్చు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి చూసాం. కానీ అదే టైంలో ఈ ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు కొందరం కూడా ఈరోజు చూసాం. మేము 17 మెడికల్ కాలేజ్ ఈరోజు నిజం చెప్పాలంటే భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు గెలిపిస్తే ఈరోజు 5000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టలేమని చెప్పి ఆల్రెడీ పూర్తి అయ్యే దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కూడా వాళ్ళ బినామీలు కూడా జరిగింది. ఆల్రెడీ టెండర్లు పిలవడం జరిగింది. ఈరోజు రమేష్ హాస్పిటల్స్ కానీ, ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ, ఈరోజు నారాయణ హాస్పిటల్ కానీ ప్రజలందరికీ తెలుసు. అవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి బినామీలే. అంటే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే క్వాలిటీ విద్య లభిస్తుందని చెప్తున్నారు వాళ్ళు. క్వాలిటీ ప్రజలందరూ కూడా ఒక విషయం గమనించాలి. ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే చాలా మంది అనుకుంటున్నారు ఒక 100-200 మెడికల్ సీట్లు పోతాయి అని చాలా మంది జనం అనుకుంటున్నారు. కానీ ఒక మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుసంధానంగా ఒక 500 పడకల ఆసుపత్రి వస్తుంది. ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి 500 పడకల ఆసుపత్రి ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలందరికీ కూడా ఈరోజు ఉచిత వైద్యం అందజేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ, వాళ్ళు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చోట్ల అక్కడ ఉన్న 500 పడకల ఆసుపత్రి గురించి ఈరోజు పెద్ద పెద్ద బినామీలు అందరూ ఎదురు చూస్తున్నారు తప్ప మెడికల్ కాలేజీ కోసం కాదు. ఈరోజు పేదలకు చెందవలసిన ఆస్తి పేదలకే చెందాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ప్రజా ఉద్యమం చేస్తుంది. తప్పకుండా దాని న్యాయస్థానం అవ్వచ్చు, లేకపోతే కోటి సంతకాల సేకరణ ద్వారా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని తప్పకుండా ఆపుకుంటాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రైవేటీకరణ ఎక్కడ జరగలేదు, నిర్మాణం జరగలేదు అంటున్నారు. ఆల్రెడీ అయ్యన్ పాత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అది చూపించడానికి మా నాయకుడు కూడా వచ్చారు. మా నాయకుడు వచ్చినప్పుడు ఆ ప్రజా ఆదరణ ఆపలేక చేతులు ఎత్తేసిన సందర్భం. ఈరోజు 17 మెడికల్ కాలేజీ కూడా ఆల్రెడీ మేము నిర్మాణ దశలో ఉన్నాయి. కూడా అవన్నీ కూడా ప్రజలందరికీ తెలిసి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రతిదీ కూడా అబద్ధాల ద్వారా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది తప్ప సంక్షేమ పథకాలు అవ్వచ్చు, మిగిలిన ప్రజా పరిపాలన చేసి ప్రజలు మెప్పు పొందడానికి మాత్రం వాళ్ళు చూడటం లేదు. ఇది మొత్తం మీద పెద్దాపురం వైసీపీ నిర్మాణం అయితే జరిగింది. ఎక్కడ కూడా అవినీతి కూడా జరగలేదు. ఆయన పత్రుడు కూడా మనకు చూసారే వైజాగ్లో అయితే. ఇది మొత్తం మీద కాకినాడ నుంచి కెమెరామెన్ చింటూతో సిద్ధు, రాజ్ న్యూస్.